కుక్కర్లో ఒక్క కూతకి ఒక్క విజిల్ వేస్తే ఉడికిపోతుంది. కోడిగుడ్లు కొమ్ములు తొందరగా పని అయిపోతుంది. బంగాళదుంప కోడిగుడ్లు ఉల్లిపాయ బంగాళదుంపలకి కేజీ బంగాళదుంపలకి కేజీ 3/4 కేజీ ఉల్లిపాయలు, పసుపు ఉప్పు వేస్తే మగ్గుద్ది. ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గాలి. బంగాళదుంప ముక్కలు ఉల్లిపాయ మగ్గాక బంగాళదుంప ముక్కలు వేయాలి. అల్లం పేస్ట్ స్పూన్, మసాలా స్పూన్, వాటర్ తగినంత 2 గ్లాసులు వాటర్. కుక్కర్లో కాబట్టి కోడిగుడ్లు ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకున్నాయి. కోడిగుడ్లు ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అంటే ఒక విజిల్ వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసి దింపుకోవాలి. విజిల్ అయ్యాక తీసి అలాగే మూత తీసి మళ్ళీ పొయ్యి ఆన్ చేసుకుని పొయ్యి ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు కరివేపాకు వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని దగ్గర పడ్డాక దింపుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా మసాలా ఉప్పు వేసుకోవాలి. కేజీ బంగాళదుంపలకి 3/4 కేజీ ఉల్లిపాయలు వేసుకుని ఒక 6-8 పచ్చిమిరపకాయలు వేసుకుని ఎర్రగా వేపుకుని నూనెలో ఎర్రగా వేపుకున్నాక అల్లం పేస్టు మసాలా ముద్ద వేసుకుని ఏగాక బంగాళదుంప ముక్కలు వేసుకుని ఉడకబెట్టిన గుడ్లు వేపుకున్న గుడ్లు అందులో వేసుకుని ఉప్పు కారం వేసుకుని కొన్ని 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని కుక్కర్లో పెడితే ఫాస్ట్గా అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. గుడ్డు కూడా విడదు. కుక్కర్లో పెట్టుకుంటే ఒక్కొక్క కోతకే అయిపోతుంది. కుక్కర్లో ఇష్టం లేని వాళ్ళు మామూలుగా వండుకోవచ్చు. ఒక అరగంటలో ఈ కూర రెడీ అయిపోతుంది. పచ్చి బంగాళదుంపలు ఉడకబెట్టుకోకలు కూడా బంగాళదుంపలు కూర రెడీ. స్టవ్ కట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూర. ఇలా వండుకొని చారు కానీ పప్పుచారు కానీ పెట్టుకుంటే బాగుంటుంది.